హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలుగు క్వశ్చన్ పేపర్లో షార్ట్ ఆన్సర్స్లో ఉన్న కవి పరిచయాల గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ పేపర్లో ఒక కవి పరిచయం డెఫినెట్గా అడుగుతాడు, కానీ ఏ లెసన్ కవి పరిచయం అనేది మనము వివరంగా అయితే తెలుసుకోలేము. సో అన్ని లెసన్స్లో ఉన్న కవి పరిచయాలు, ఇంపార్టెంట్ కవి పరిచయాలు మాత్రమే నేను తీసుకొని మీకు ఇక్కడ టేబుల్ ఫార్మెట్లో ఇచ్చాను, మీరు గమనించవచ్చు. సో ఇది చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది స్టూడెంట్స్. ఇన్ రిటర్న్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ లైక్ ఫ్రమ్ యూ ఆల్. కవి పరిచయాల్లో డైరెక్ట్గా కవి గురించి అడిగాడు, లెసన్ ఇచ్చి ఆ లెసన్ కవి గురించి రాయండి అంటాడు. సో మనము కవి అండ్ లెసన్ అనుసంధానం చేసుకొని వాళ్ళ గురించి రాయాలి. సో ఈ పాయింట్స్ అయితే డెఫినెట్గా ఉండేటట్టు చూడండి. కవి పరిచయాల్లో ఒకటి జననం, మరణం, ఇంకోటి పుట్టిన స్థలం, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల గురించి రాయండి, అండ్ వారి రచనలు, ఇంపార్టెంట్ రచనలు అండ్ అవార్డులు ఉంటే అవార్డులు, ఇవి రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కొత్తబాట రచయిత్రి. సో కొత్తబాట రచయిత్రి పాకాల యశోధరెడ్డి గారు. ఈమె జననం 1929 అండ్ మరణం 2007. ఈమె బిజినేపల్లి, నాగర్ కర్నూలు జిల్లాలో జన్మించారు. తెలుగువారి వంశాలు, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వీరి ప్రసిద్ధి రచనలు. నగర గీతం ఆలిశెట్టి ప్రభాకర్ గారు 1954లో జన్మించారు, 1993లో మరణించారు. ఈయన జగిత్యాలలో జన్మించారు. ఎర్ర పావురాలు, మంటిల జెండాలు, చురుకులు, రక్తరేఖ, సంక్షోభ గీతం వీరు ప్రసిద్ధి రచనలు. భిక్షలేసన్ పాఠ్యభాగ కవి శ్రీనాథుడు 1380లో జన్మించారు, 1470లో మరణించారు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. ఈయన రచనలు శృంగార ఔషధము, భీమేశ్వర పురాణము, కాశీఖండము, ధనంజయ విజయం. జీవన భాష్యం కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు 1931లో జన్మించారు, 2017లో మరణించారు. హన్మాజీపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈయన జన్మించారు. తల్లిదండ్రులు సింగిరెడ్డి లక్ష్మయ్య, రాజమ్మ. విశ్వంబర, జయశంకర, ప్రపంచ బదులు ఈయన ప్రసిద్ధి రచనలు. ఈయనకి అవార్డులు వచ్చాయి, మెయిన్గా జ్ఞానపీఠ అవార్డు, పద్మభూషణ్ పురస్కారం. గోల్కొండపట్నం కవి ఆదిరాజు వీరభద్రరావు గారు 1890, 1973. మదిర, ఖమ్మం జిల్లాలో జన్మించారు. ఉయ్యాల, ట్రౌచినాంబ్ర, నగరములు, లలిత కథావళి, నవ్వుల పువ్వులు. దానశీలం బొమ్మరపోతన 15వ శతాబ్దం, బొమ్మెర జనగామ జిల్లాలో జన్మించారు. కేసన్న లక్ష్మమ్మ తల్లిదండ్రులు. ఆంధ్ర మహాభాగవతం, వీరభద్ర విజయం, భోగిని దండకం. భూమిక గూడూరు సీతారాం 1936లో జన్మించారు, 2011లో మరణించారు. హన్మాజీపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈయన జన్మించారు. మహారాజు, వేల్బోదు, రాజమ్మ, రాజరితం. ఎవరి భాష వారికి వినసొంపు డాక్టర్ సామల సదాశివ గారు 1906, 2012లో జననం, మరణం. తెనుగువల్లి, కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించారు. ఉర్దూ సాహిత్య చరిత్ర, మలయాళ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు. ఉత్తమ అనువాద రచన పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్యులు 1925లో జన్మించారు, 1987లో మరణించారు. చిన్నగూడూరు, మహబూబాబాద్ జిల్లాలో జన్మించారు. అగ్నిధార, రుద్రవీణ, అమృతాభిషేకం ఈయన ప్రసిద్ధి రచనలు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.